హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. మీ అందరికీ తెలిసిందే కదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక 31 మెంబర్స్ అందరం కలిసి అయితే ట్రిప్ ప్లాన్ చేసుకున్నది. సో డే 1 వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశారు. దానికైతే మంచి వ్యూస్ వచ్చాయి అండ్ మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ఇది డే 2 వీడియో అనమాట. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే తప్పకుండా వాచ్ చేయండి, ఎందుకంటే ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, ఎందుకంటే మా ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయి. సో 1 by 1 మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ వీడియోస్ అన్ని. తప్పకుండా వాచ్ చేయండి. సో ఫైనల్గా అయితే గోకర్ణకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక గోకర్ణ వచ్చిన తర్వాత మేము తీసుకున్న రిసార్ట్ దగ్గరికి అయితే మా బస్సు వెళ్ళడానికి కుదరలేదన్నమాట, ఎందుకంటే అక్కడ రోడ్లన్నీ చాలా సన్నగా ఉంటాయి. సో దానివల్ల ఒక ప్రైవేట్ బస్ స్టాండ్ ఉంది, అక్కడైతే బస్సు అయితే ఆపామన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఆటోలు రెంట్కి తీసుకొని అయితే బయలుదేరిపోయాం అనమాట. పర్ ఆటోకి 5 మెంబర్స్ మాత్రమే ఎలా ఉంటుంది, 100 రూపీస్. మేము మొత్తం 31 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ అలా ఒక 5-6 ఆటోలు పట్టాయన్నమాట. సో మాకు రానిపోను మొత్తం 2000 దాకా ఖర్చు అయిపోయింది ఆటోకి. సో ఇక్కడ నుంచి చూస్తే ఊరు ఎలా ఉందంటే చాలా పల్లెటూరు అనమాట. ఇల్లులు కూడా ఇలా చిన్న చిన్న ఇల్లులు, అప్పటి మోడల్ ఇల్లు అనమాట, చాలా బాగుంది. సో ఇంక ఇక్కడ నుంచి రోడ్లు కూడా చాలా సన్నగా ఉన్నాయి. సో ఇక్కడికి ఓన్లీ ఆటోలు, కార్లు మాత్రమే ఎలా ఉంటుంది, బస్సెస్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఇంకా మేము తీసుకున్న స్టేయింగ్ దగ్గరికి అయితే ఈ ఆటోలో అయితే బయలుదేరిపోయాం అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసాము, ఆటో అతనికి అయితే డబ్బులు ఇచ్చేసాము. సో ఇంకా ఫైనల్గా మేము తీసుకున్న రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. కానీ దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ఆటో దిగిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే లోపలికి నడవాలన్నమాట. సో అది కూడా ఎలా ఉంటుందంటే చాలా సన్నగా ఉంటుందన్నమాట. ఇలా దూరి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి మేము ఎలా లోపలికి అయితే వస్తున్నామో. జాగ్రత్త. సో ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్క రిసార్ట్ అయితే ఇలానే ఉంటుందంటండి లోపలికి వెళ్ళడానికి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రష్యన్స్ ఇంకా ఫ్రెంచ్ వాళ్ళు వస్తారంట. వాళ్ళకి ఇలాంటి వేస్లో ఇట్లా దారి ఇట్లా ఉండడం అని వాళ్ళకి నచ్చుతుందంట. సో అందుకే ఈ విధంగా కట్టారు అనేసి వాళ్ళైతే చెప్పారనమాట. సో మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఈ సందుల్లోంచి వెళ్ళడం అయితే. సో ఫైనల్గా చూడండి, ఇక్కడైతే చుట్టుపక్కల మనం వెళ్తున్న రిసార్ట్ చుట్టూ అయితే ఎంత మంచి మంచి చెట్లు ఉన్నాయో. ఒక్క చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, బొబ్బరి చెట్లు, అన్ని రకాల కూరగాయల ఫార్మింగ్ కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. చాలా ఫ్రెష్గా వెజిటబుల్స్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇలా మా గ్యాంగ్ అంతా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత సందు ఉందో, ఆ సందులోంచి మేమందరం ఇలా దూరైతే వస్తున్నాం అనమాట. ఇలా 2-3 సార్లు మనం మధ్యలో మనకి ఇలాంటివి కలుస్తూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి గోకరకాయ తోట చూడండి, గోరుచిక్కుడు అంటారు కదా, గోరుచిక్కుడు తోట, బెండకాయ తోట అనమాట. సో మేమైతే ఇక్కడే వండుకొని తినేది కాబట్టి ఇక్కడే వెజిటబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ మల్లె చెట్టు కూడా కనిపిస్తుంది మనకి, 2 వైపులా కూడా మంచి మంచి చెట్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి కర్రల మధ్యలోంచి అయితే సందులోంచి అయితే దాటుకొని వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 1 to 1.5 కిలోమీటర్ అయితే ఇలా సందులోంచి అయితే నడుచుకుంటూ పోవాలి. కొంచెం ఇదైతే ఇబ్బంది అయిందండి మా రిసార్ట్ దగ్గరికి వెళ్ళడానికి, ఎందుకంటే మా దగ్గర లగేజ్లు ఉన్నాయి. అందరం 31 మెంబర్స్, చాలా లగేజ్లు అయితే ఉంటాయి కదా. ఇంకా లగేజీలతో పాటు మా వంట సామాన్లు కూడా అనమాట, ఎందుకంటే మేము బయట తినాం కాబట్టి, వండుకొని తింటమే కాబట్టి అవన్నీ మోసుకొని వెళ్ళడానికి కొంచెం అయితే ఇబ్బంది అయిపోయింది. సో ఫైనల్గా అయితే మా మహాదేవి గెస్ట్ హౌస్కి అయితే వచ్చాం అనమాట. దీనికి లోపల ఎంటర్ అవుతూనే నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఉంది ఆ రిసార్ట్స్ అయితే. మొత్తం మేమైతే 6 రూమ్స్ తీసుకున్నాం అనమాట. సో ఒక్కొక్క ఇంట్లో 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒకటి చూడండి, ఇది ఒక హౌస్. సో ఇందులో ఒక 2 రూమ్స్ ఉంటాయి, అంటే బెడ్స్ వేసి ఉంటాయి, మంచిగా బాత్రూమ్, కిచెన్ అవన్నీ వస్తాయన్నమాట ఒక్కొక్క బెడ్రూమ్కి అయితే. సో ఇక్కడ 2, ఇంకా కొంచెం దూరంలో ఇంకా 2 రూమ్స్, ఇంకా కొంచెం దూరంలో 2 రూమ్స్ అనమాట. అంటే మొత్తం ఈ సరౌండింగ్లోనే ఉంటుంది. మొత్తం మనకి చూడండి చెట్లే కనిపిస్తాయి, ఎక్కడ చూసినా కూడా గ్రీనరీగా ఉంది. సో ఇంతకీ ఈ రిసార్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా మేము వంట చేసుకుంటాం కాబట్టి ఓన్గా, దీంట్లో మాత్రమే ఓకే చెప్పారన్నమాట, వంట చేసుకోవడానికి అవైలబుల్ ఉంది అనేసి. వేరే రిసార్ట్స్ చూసాం, అవి చాలా బాగున్నాయి, బట్ అయితే వంట చేసుకోవడానికి అవైలబుల్ లేదని చెప్పారనమాట. సో దానివల్ల వెతికి మరి ఈ రిసార్ట్ తీసుకున్నాం. కాకపోతే ఇది మాకు చాలా బాగా నచ్చింది, మొత్తం గ్రీనరీగా ఉంది. ఇదైతే మేము తీసుకున్న రూమ్ అనమాట. పైన ఒక బెడ్, కింద ఒక బెడ్ వేసారనమాట ఇద్దరు పట్టడానికి. మంచిగా కిచెన్ ఉంది అండ్ బాత్రూమ్స్ కూడా చాలా బాగుంది. సో పక్కన వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు తీసుకున్నారు, అది కూడా సేమ్ ఇలానే ఉంది. అండ్ సో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఈ 2 కాటేజెస్ ఉన్నాయి కదా, దీంట్లో అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళందరూ ఉంటారనమాట. సో ఒక్కొక్క రూమ్కి 5 మెంబర్స్ లాగా మేమైతే అలాట్ చేసుకున్నాం అనమాట. సో ఆ విధంగా అయితేనే అందరు కరెక్ట్గా పడతారు, బెడ్స్ కూడా సరిపోతాయి అన్నట్లు ఈ విధంగా అయితే అలాట్ చేసుకున్నాం అనమాట. సో మొత్తం గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. అయితే మా వాళ్ళు ఏం చేస్తారంటే వంటలు చేయడానికి అయితే సిద్ధం చేస్తారు అన్నీ, ఎందుకంటే మేము బయట వేసే అసలు తినేది ఏం లేదు, మంచిగా లోపల తింటమే. ఇక్కడ చూడండి మంచిగా, ఇక్కడ చూస్తే గోకరకాయలకి వెళ్తారు వాళ్ళు. సో మంచిగా అయితే ఇక్కడ పని స్టార్ట్ అయిపోయింది, గోకరకాయలకి వెళ్తారు. ఇక్కడ చూడండి లేడీస్ అందరు కూర్చొని మంచిగా గోకరకాయలకి వెళ్తారు. వంకాయలు ఎక్కడ కొన్నారు, ఇవన్నీ బెండకాయలు ఇక్కడ తోటలో వచ్చినప్పుడే కొనుక్కొని వచ్చారంట. అబ్బా ఇది సూపర్ ఉందిగా.
ఇంకొక కాటేజ్లో రూమ్ అనమాట. ఇదైతే చాలా పెద్దగా ఉంది. కొన్ని రూమ్స్ చాలా పెద్దగా ఇచ్చారు, కొన్ని రూమ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. బట్ ఎనీవే అన్ని బాగున్నాయి అనమాట. సో ఈ కాటేజ్లో వచ్చేసి 2 రూమ్స్ ఉన్నాయి. మంచిగా పెద్ద బెడ్రూమ్, ఇంకా హాలు, కిచెన్ ఉందన్నమాట. సో వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి అండ్ పెద్ద పెద్దగా ఉన్నాయి. సో దీనికైతే మంచి రేటింగ్ అయితే ఇచ్చేసచ్చు. ఇది ఇంకొక కాటేజ్ అనమాట. సో ఇందులో కూడా 2 రూమ్స్ అనమాట. ఇది కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. బెడ్ అంతా మొత్తం 2 బెడ్స్ వేసినారు. కిచెన్ వచ్చింది. స్నానాలు కూడా అయినాయిగా. ఏంది ఎవరు ఈ ఘనకార్యం చేసింది? ఎవరు అది? నువ్వే. ఇదొక రూమ్ అనమాట. మంచిగా బెడ్స్, 4 బెడ్స్ వచ్చినాయి ఎవరికి వాళ్ళకి. కిచెన్ ఇది అవుట్ సైడ్ వ్యూ. బాగున్నాయి. సో ఫైనల్గా 3 కాటేజెస్లో అయితే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఒక్క దాంట్లో మాత్రం, ఇది కనిపించే దాంట్లో మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయి. మిగిలిన రిమైనింగ్ 2 మాత్రం చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. బట్ పెద్ద ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అన్ని రూమ్స్ చాలా ఫ్రీగా ఉన్నాయి అండ్ అవుట్ సైడ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది అండ్ వంట కూడా చేసుకొని తినొచ్చు అనమాట. ఎవరికి వాళ్ళు రూమ్లలో అయితే ఫ్రెష్ అవుతారు. ఇక్కడ మా పెద్దవాళ్ళు అయితే వంట చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దామా. బెండకాయ, టమాటో, ఆలుగడ్డ, సరుకులు, ఏదో గోకర్ణలో గోర్చిక్కుడుకాయ. మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అవుట్ సైడ్ ఫుడ్ తింటారు అనమాట. అందుకే ఏ ట్రిప్కి వెళ్ళినా సరే మేము కంపల్సరీగా అందరం వంటలు అయితే చేసుకొని తింటాం అనమాట. ఇక్కడ చూస్తే మా వాళ్ళు మంచిగా ఈ మా వీడియోలో కనపడటానికి వస్తుంది. ఇక్కడ చూస్తే మంచిగా గోకరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే కూరగాయలు అయితే అందరు కట్ చేస్తున్నారు అనమాట. ఇంకా తినేసి క్యారెట్ తింటున్నా ఆకలేసి, ఎందుకంటే టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి. ఇప్పుడు గోకర్ణకు వచ్చేసరికి మాకు 9:30 అయింది అనమాట టైము. సో ఇక్కడికి రాగానే ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి వంటలు చేసుకొని తినేసి ఆఫ్టర్నూన్ 2 o'clockకి అలా మేమైతే మురుడేశ్వర్కి అయితే బయలుదేరుతాం అనమాట. ఇంకా మురుడేశ్వర్కి వెళ్ళేసి అక్కడైతే దేవుని అయితే దర్శనం చేసుకొని కొంచెం ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా చూసేసుకొని ఇంకా ఈవినింగ్ బయలుదేరేసి మళ్ళీ గోకర్ణకి అయితే రిటర్న్ అవుతాం అనమాట. ఇక్కడ గోకర్ణ బీచ్ అంటే గోకర్ణలో ఆల్రెడీ ఈ రిసార్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఉండేసేసి నైట్ మంచిగా బీచ్కి వెళ్ళేసి అక్కడ ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఆ బీచ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మార్నింగ్ 7 or 8 o'clock అయితే మళ్ళీ గోవాకి అయితే బయలుదేరుతాం అనమాట. సో ఇంకా అలా ఉంటుంది మా ట్రిప్ అయితే. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఈ కూరగాయలన్నీ మేము ఈ చుట్టుపక్కల ఉన్న తోటలోనే కొన్నాం అనమాట. గోకరకాయలు, చిక్కుడుకాయలు, ఇంకా బెండకాయలు, టమాటో అన్నీ ఇక్కడే తీసుకున్నాం. మనకి కేజీ 50 రూపాయలు, చాలా తక్కువ ఉన్నాయి అనమాట. మంచిగా ఫ్రెష్ కూరగాయలు అయితే తీసేసుకొని మంచిగా అయితే వంట చేసుకుంటాం అనమాట. ఇంకా ఫ్రెష్ కూరగాయలతో చేస్తే బాగుంటుంది కదా. ఇంకేం చేస్తున్నారంటే మా వాళ్ళు అన్ని రకాల కూరగాయలు కలిపేసి అయితే కూరని అయితే చేస్తున్నారు అనమాట. కలగూర అంటారు కదా, సో ఆ టైప్లో అయితే కర్రీ చేస్తున్నారు. ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్. బెండకాయలు తర్వాత గోకరకాయలు. సో ఇంకా అక్కడికైతే కర్రీ రెడీ అయిపోతుంది. ఇక కొంతమంది మా వాళ్ళు జెంట్స్ అయితే పక్కనే ఉన్న బీచ్కి వెళ్ళొద్దాం అనేసి అయితే బయలుదేరిపోయారనమాట. బీచ్ ఎంత అంటే 100 meters దూరంలోనే ఉంటుంది మేము తీసుకున్న రిసార్ట్స్కి. సో అది కూడా బీచ్కి వెళ్ళాలంటే చూడండి ఈ సందులోంచే వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా రిసార్ట్ ఇట్లా మధ్యలో సందులు ఉంటుందన్నమాట. పక్కన చిన్న చిన్న చెట్లు ఉంటాయి, కంచెలాగా వేసి ఉంటుంది. ఇది మనం ఎలా ఉంటుందంటే ఈ వే అంటే మనకు పల్లెటూర్లలో ఊర్లలో ఎలా ఉంటుందో అదే గుర్తొస్తుంది అనమాట. మరి చుట్టుపక్కల మొత్తం రిసార్ట్సే కనిపిస్తాయి. సో ఫైనల్గా అయితే దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇక ఆ వాటర్ సౌండ్, ఆ బీచ్ సౌండ్ అయితే వస్తుంది, అలల సౌండ్. ముందు తాగినారని చూడు బా, మస్తు లేదు మిస్ అవుతారు. ఇంకే ఆప్షన్ లేదు. మన వాళ్ళు అందరు తినరా ఫుడ్ బయట. ఫుడ్ ఏడన్నట్టుంది. ఇంకా ఫైనల్గా అయితే బీచ్ చూసారు కదా, గోకర్ణ బీచ్ చాలా అంటే చాలా బాగుంది. అది సీరియస్గా చెప్పాలంటే గోవా కన్నా గోకర్ణ బీచ్ బాగుంది. యాక్చువల్గా మనం చాలా చోట్ల చాలా మంది కూడా చెప్పారు గోకర్ణ బీచ్లు చాలా బాగుంటాయని. అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇవన్నీ ఎక్కువ ప్రైవేట్ బీచ్లే అనమాట. మేము తీసుకున్న రిసార్ట్కి ప్రైవేట్ బీచ్ అనమాట. అందుకే ఇక్కడికి వస్తే చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలాసేపు అయితే ఇక్కడ మా పిల్లలు వీళ్ళందరూ అయితే బాగా ఆడుకున్నారు. అండ్ నైట్ టైంలో కూడా మేము అందరం వచ్చాం, లేడీస్ అందరం, జెంట్స్ అందరం, మేము ఎంతమంది ఉన్నామో మొత్తం అందరం 31 members. నైట్ తినేసిన తర్వాత 10:30, 11కి అయితే వచ్చాం అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించినప్పుడు. సో ఇక్కడ చూడండి కొంతమంది అయితే ఎంత బాగా ఆడుకుంటున్నారో వాటర్లో అయితే.
సో ఇంకా మా వాళ్ళు అయితే చిన్నపిల్లలు అయిపోయారు, గెంతుకుంటూ అయితే వెళ్ళి ఆడుకుంటున్నారు అనమాట. బీచ్ అయితే అంత బాగుంది, అసలు ఆ అలల సౌండ్ అదంతా కూర్చొని వింటుంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఫైనల్గా బీచ్ నుంచి అయితే అందరూ వచ్చేసారు. ఇంకా వంట కూడా అయిపోయింది, అందరం అయితే తినేస్తున్నాం అనమాట. ఇక తినేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవడం అనమాట. ఇంకా చూడండి మా వాళ్ళు అయితే ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడైతే మంచిగా కూర్చొని అయితే తినేస్తున్నారు. ఇక్కడైతే ప్లేట్లో చూడండి మంచిగా వైట్ రైస్, చట్నీ, గోకరకాయ మిక్స్డ్ కర్రీ అనమాట. ఇక నేను కూడా తినేస్తున్నాను, మా వాళ్ళు అయితే నన్ను ఎక్కిరిస్తూ ఉన్నారు. సో ఎందుకో తెలియదు కానీ మనం ఇంట్లో చేసుకునే వంట కన్నా ఇలా బయటకు వచ్చి వంట చేసుకొని తినే వంట చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇక దీనికి తోడు అందరం కలిసి ఇలా మంచిగా వెజిటబుల్స్తో మిక్స్డ్ కర్రీ చేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా ఇంకైతే అందరం రెడీ అయిపోయి అయితే బయలుదేరుతాం అనమాట మురుడేశ్వర్కి. సో అప్పుడు టైం వచ్చేసి 2 o'clock అయిపోయింది. ఇంకా మా వాళ్ళు అయితే హడావిడి చేస్తున్నారు, తొందరగా వచ్చేసి లేట్ అయిపోతుంది అనేసి. హలో గాయస్, మురుడేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం గ్యాంగ్ అంతా. ఎప్పుడు రెడీ అవ్వమని చెప్తే మేము ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది అనమాట వెళ్ళేసరికి. ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది ఈ డ్రెస్సులు వేసుకొని. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే చాలా చల్లగా ఉంటుంది, ఈ కాటేజ్ వాళ్ళని అడిగామన్నమాట, చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ, ఏసీ రూమ్స్ అవసరం లేదని చెప్పారు. బట్ ఏమైందంటే వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉంటుంది, నో ప్రాబ్లం అని చెప్పారు. బట్ ఇక్కడికి వస్తే కానీ అర్థమైంది ఎంత హాట్ ఉందో. ఏసీ లేకపోతే ఆ రూమ్లలో ఉండలేకపోతున్నాం అనమాట. ఇక మేము నార్మల్గా వేసుకున్న మేకప్స్ కూడా అన్నీ పోయాయి. ఇక మా బ్యాచ్ అయితే నడుచుకుంటూ వస్తుంది, ఇటు ఒక బ్యాచ్ అయితే నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. ఆల్మోస్ట్ 1.5 kilometer నడవాలన్నమాట బస్ దగ్గరికి. సో ఎప్పుడైనా మనం ఇక్కడ ఏ కాటేజ్ తీసుకున్నా సరే, అంటే ఏ రిసార్ట్ తీసుకున్నా సరే, కంపల్సరీగా బస్సు అయితే ఒక ప్రైవేట్ బస్ స్టాండ్ ఉంది, దాంట్లో ఆపుతారనమాట. అక్కడ నుంచి వెహికల్స్ వస్తాయి మనకి. ఈ ఆటో ఈ రిసార్ట్ వాడన్నా ప్రొవైడ్ చేస్తాడు, లేకపోతే మనమే ఓన్గానే మాట్లాడుకుని అయితే రావాలన్నమాట. మేము అట్లా ఓన్గా ఆటోని మాట్లాడుకుని వచ్చాం. 100 rupees 5 members-కి. సో ఫైనల్గా రిసార్ట్కి వచ్చేసి రెడీ అయిపోయి మురుడేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ అక్కడ వ్యూస్ అన్నీ చూపిస్తాను, లెట్స్ వాచ్. బాయ్ బాయ్. సో ఇదైతే ఆటో స్టాండ్ అనమాట. ఎంత సందులు గొంతులుగా ఉన్నాయో, రోడ్డు అయితే పెద్దగా లేదనమాట. అందుకే మనకి బస్సు ఎలవ్ లేదు. మనం మాట్లాడుకున్న బస్సు ప్రైవేట్ బస్ స్టాండ్లోనే ఉంటుంది, ఇక్కడ మాత్రం ఓన్లీ ఆటోస్ ఎలవ్ అనమాట. అండ్ మన ఓన్ ఈ కార్లు లాంటివి అయితే వస్తాయి ఈ రోడ్డుకి. సో ఇక్కడ వచ్చేసి ఆటో స్టాండ్, మా వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. సో ఇంకా ఒక్కొక్క ఆటో వచ్చేసి మమ్మల్ని ఎక్కించుకొని వెళ్ళి మేము బస్సు ఎక్కేసరికి అయితే 40 minutes టైం అయితే పట్టిందనమాట. సో ఇంకెలా ఉందంటే మాకు ఫుల్ ఉక్కపోతగా అనిపించింది, ఎందుకంటే అక్కడ సముద్రం ఉండడం వల్ల, బాగా హ్యూమిడిటీ ఉండడం వల్ల చాలా ఉక్కగా అనిపించింది అనమాట. ఇంకా అయితే మంచిగా మురుడేశ్వరాకి వెళ్ళడానికి అయితే అందరం రెడీగా ఉన్నాం. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మురుడేశ్వరలో దర్శనం ఎలా జరిగింది, అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, అండ్ గోకర్ణ రిటర్న్ అయిన తర్వాత అక్కడ బీచ్ ఎలా ఉంది, అండ్ గోవాకి వెళ్ళాం, అండ్ మాకు ఎంత ఖర్చు అయింది అనేసి కంప్లీట్గా 1 by 1 వీడియోలో అయితే పోస్ట్ చేశాను. తప్పకుండా వాచ్ చేయండి.